ఇవాళ చాలా నిన్న మనసుతో చెప్తున్నాను, వాళ్ళకి ధన్యవాదాలు. గడిచిన కొన్ని మాసాలు బట్టి మనం చూస్తాం, ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మూలంగా ఈ పేదరిక కుటుంబాలకి చెందిన ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందులు గురవుతా ఉంటుంది. పేదవాడి అవసరానికి అందుబాటులోకి ప్రజల యొక్క సొమ్మును తీసుకుని రావాలనే ఒక తపనతోటి మనం ఈ సెర్ప్ అనే దాన్ని మనం మొదలుపెట్టుకోవడం జరిగింది. The SERP's concept is Society for Elimination of Rural Poverty. ఈ సమాజం నుండి ఈ పేదరికం అనేదాన్ని పాల్గొనాలి అనే ఒక ఉద్దేశంతో దీన్ని మనం నెలకొల్పుకోవడం జరిగింది. దీనిలో చాలా ముందుకు వెళ్ళడం జరిగింది. మనం చాలా ప్రయత్నాలు చేసాం, చాలా రకాలుగా మనం చేసిన ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతం అయినాయి. కనుకనే ఇవాళ మనం ధైర్యంగా తలెత్తుకుని చెప్తున్నాం, ఈ నిరుపేద కుటుంబాలకి ఇప్పటి వరకు మనం 28,000 కోట్ల రూపాయలు మనం బ్యాంకుల నుండి అప్పుగా పెంచగలిగాము. అది కూడా గడిచిన 6 సంవత్సరాలు బట్టి పావుల వడ్డీకి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఒకసారి గమనిస్తే గడిచిన 8 సంవత్సరాలు బట్టి మనం ఇందిరాక్రాంతి పదంలో రాష్ట్రంలో ఉన్న ఈ 10 లక్షల గ్రూపులకి కూడా మనం బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి ఈ 1,10 లక్షల మంది ఆడవాళ్ళకి కూడా మనం రుణాలు ఇప్పించామని చెప్పేసి మనం వాళ్ళకు ఒక పక్కన సంతృప్తి ఉన్నా కూడా నాకు ఒక మూల కొంత అసంతృప్తి ఉంది. రాష్ట్రం సగటును చూస్తే కేవలం గ్రూపుకి 1,60,000 రూపాయలు మాత్రమే ఇప్పటివరకు తీసుకెళ్ళాం. ఇవాళ యూనియన్ బ్యాంకు నాయర్ గారు చైర్మన్గా చూపించిన ఒక మార్గం ఖచ్చితంగా ఇది ఒక కాంతి రేఖ. నాయర్ గారు నిందాక వారు మాట్లాడటానికి ముందు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు తీసుకున్న చర్య చాలా బాగుందండి, కానీ మీరు 20 తోటి పరిమితం కాకండి, దయచేసి ఈ సంవత్సరానికి కనీసం ఒక 100 మండల సమాఖ్యలకు మీరు ఇవ్వండి. థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ అబ్లైజింగ్ మై రిక్వెస్ట్. 10% వడ్డీకి మీ చేతిలో మండల సమాఖ్య చేతిలో 50 లక్షల రూపాయలు పెడితే మీ గ్రామ సమాఖ్యలో మీకు పూచీకత్తుంటారు. ఈ 50 లక్షల రూపాయల యొక్క మీ మండల పరపతిని 5 కోట్ల రూపాయలకి మీరు తీసుకెళ్తున్న రోజునే మీరు దీనిలో సఫలీకృతం అయ్యారు. ప్రతి మండల సమాఖ్య కూడా 5 కోట్ల రూపాయలు క్యాష్ క్రెడిట్ లిమిట్ వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితి తెచ్చుకోవాలి.